నమస్కారం. నా పేరు ధనివే కైలాస్. నేను హర్కాపూర్. నేను గత 3 సంవత్సరాల నుంచి ఏకలవ్య ఫౌండేషన్లో వ్యవసాయం చేస్తున్నాం, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. మాకు ఏకలవ్య ఫౌండేషన్ నుంచి మాకు కొన్ని ట్రైనింగ్లు ఇచ్చిండ్రు మాకు. ఈ ట్రైనింగ్లో మాకు పై అధికారులు ఇంకా ఎలా చేయాలి ఏమన్నది మాకు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము గత 3 సంవత్సరాలుగా మేము కొన్ని మన సోయాబీన్, మొక్కజొన్న వేసినాం ఫస్ట్ ఇయర్. మళ్ళీ సెకండ్ ఇయర్ ఇంకా సోయాబీన్, మళ్ళీ ఇది శనగ వేసాము. ఇప్పుడు ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ ఏమో సోయాబీన్ వేసినాము, ఇప్పుడేమో ఈ జొన్న వేసినాము. ఇప్పుడేమో దాంతో భూమి ఇంకా బాగుంటుంది, మళ్ళీ ఈ మొక్కలకి ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఎటువంటి కెమికల్ లేకుండా మేము ఈ భూమిని చేస్తున్నాము. ఖర్చులు ఇంకా ఏమి లేవు. మళ్ళీ మాకు ఏకలవ్య ఫౌండేషన్ తరపు నుంచి ఈ స్ప్రే, మళ్ళీ ఎరువులు ఇస్తున్నారు, మళ్ళా వర్మి కంపోస్ట్ ఇంకా ఇస్తున్నారు. ఇప్పుడు ఏమో మేము గత 20 రోజుల క్రితం మేము జీవామృతం తయారు చేసాము. ఈ జొన్నకి ఇంకా వేసాము. మళ్ళీ మేము ఒక ఇంటికి కూరగాయల కోసం ఇది టమాటో, మిర్చి, మెంతి కూర ఇసుంటి ఇంకా వేసాము దీనికి. ఇప్పుడు జీవామృతం తయారు చేసే విధానం గురించి మీకు చెప్తాను, చూడండి. జీవామృతం కావాల్సిన పదార్థాలు: 5 లీటర్ల గోమూత్రము, 10 కిలోల ఆవు పేడ, 1 కిలో బెల్లం, 1 కిలో మన శనగపిండి, మళ్ళా బుక్కెలు మట్టి. 200 లీటర్లో 5 లీటర్ల గోమూత్రం వేస్తున్నాము, 10 కిలోల ఆవు పేడ, 1 కిలో బెల్లం, 1 కిలో శనగపిండి, పిడికెడు మన్ను, రోజు పొద్దున సాయంత్రం ఒకే దిశలలో 7 రోజులు ఇట్లానే తిప్పుతూ ఉండాలి. ఇది జీవామృతం తయారవుతుంది. వల్ల 2 ట్రాక్టర్ల పేడను స్టోరేజ్ చేసి 1 ఎకరం చల్లడం జరిగింది. ఈ చల్లడం వలన భూమి మొత్తం సారవంతమైన అయింది. రానున్న రోజులు నేను ఈ సేంద్రియ వ్యవసాయం వైపు నేను వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు వరకు నేను 1 ఎకరం సేంద్రియ వ్యవసాయం చేసి మళ్ళీ 1 ఎకరం చేయాలనుకుంటున్నా. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని నేను చేయాలనుకుంటున్నాను. వచ్చే ఈ కాలంలో కొత్త రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ వంటి ఇది అనేకమైన రోగాలు వస్తున్నాయి. అందువల్ల నేను కొద్దిగా ఆలోచించి ఈ సేంద్రియ వ్యవసాయం మేము వెళ్తున్నాము. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మాకు ఇంతకుముందు ఏమో సోయాబీను ఒక 10 కిలోకి ఒక 5 కుంటల వరకు దిగుబడి వచ్చింది. మళ్ళా శనగ ఏమో ఒక 10 కిలోలకి ఒక 2-3 కుంటల వరకు వచ్చింది. ఇప్పుడు నేను జొన్న వేసాము, 4 కిలోల జొన్న వేసాము. ఒక 4 నుంచి 5 కుంటల వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఏకలవ్య ఫౌండేషన్ మళ్ళీ CGI వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము.